నమస్తే, వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్. నేను కృష్ణ కుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 4 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రోజుకు 2 లక్షల మందికి కోవిడ్-19 వ్యాక్సిన్ అందించే లక్ష్యంతో పనిచేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశం. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ మహానగర పాలక సంస్థ జీవీఎంసీ తీర్మానం. ఏపీలో కరోనా తీవ్రత మరింత పెరుగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 31,892 నమూనాలు పరీక్షించగా 2,765 మందికి కోవిడ్ నిర్ధారణ. దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం మధ్యాహ్నం ముగిసలాట్లో పయనించాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఓ దశలో లాభాల్లోని చేరుకొని ఇంట్రాడే గరిష్టాలను తాకాయి. ఇక వివరాలు చూస్తే, గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 4 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రోజుకు 2 లక్షల మందికి కోవిడ్-19 వ్యాక్సిన్ అందించే లక్ష్యంతో పనిచేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇంకా మిగిలిపోయిన 45 ఏళ్లు పైబడిన 1 కోటి మందికి నెల రోజుల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ మేరకు డోసులు సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరాలని అధికారులకు సూచించారు. కోవిడ్-19 నియంత్రణ వ్యాక్సినేషన్ ప్రక్రియపై గురువారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో ఉన్నతాస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంతో మాట్లాడి అవసరమైనన్ని డోసులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కోవిడ్ చికిత్స పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులు దోపిడీ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, మాస్క్ పెట్టుకోని వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. కోవిడ్ నివారణకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని, ఈ ప్రక్రియను చురుగ్గా కొనసాగించడంపై అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. ఇప్పటికే లాక్డౌన్ వల్ల 21,000 కోట్లు నష్టపోయామని, మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా చూడాలని, ఇందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. కోవిడ్ నియంత్రణలో భాగంగా టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ పై దృష్టి సారించాలని చెప్పారు. రాష్ట్రంలో ప్రతిరోజు సగటున 1.4 లక్షల మందికి వ్యాక్సిన్ వేస్తున్నామని అధికారులు సీఎంకు తెలియజేశారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం వ్యాక్సినేషన్కు యంత్రాంగం సర్వం సమాయత్తమై ఉందని, తగినన్ని డోసుల వ్యాక్సిన్ అందుబాటులో లేదని సీఎంకు వివరించారు. ఇవాళ్టికి గురువారం నాటికి 3 లక్షల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, 2 రోజులకు సరిపడా నిల్వలు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మన అవసరాలకు తగినన్ని డోసులు వ్యాక్సిన్ సరఫరా కావటం లేదని వారు అన్నారు. రాష్ట్రంలోని థియేటర్లలో 4 షోలకే అనుమతి ఉందని ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. వకీల్ సాబ్ సినిమా టికెట్ ధర గురించే భాజపా రాష్ట్ర వ్యవహారాల సహా ఇన్ఛార్జ్ సునీల్ దేవదర్ గొడవ చేశారన్నారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వకీల్ సాబ్ సినిమాకు భాజపా గెలుపుకు సంబంధం ఏంటని నాని ప్రశ్నించారు. పువ్వు గుర్తుకు ఓటేయమంటూ చెవిలో పువ్వులు పెడతారా? వకీల్ సాబ్ను చూసి జగన్ భయపడుతున్నారని అంటారా? సొహరబుద్దీన్ కేసులో అమిత్ షా ఎవరికి భయపడుతున్నారు అని సునీల్ దేవదర్ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. తిరుపతిలో వకీల్ సాబ్ సినిమా బెనిఫిట్ షోలు ఎందుకు రద్దు చేశారంటూ నగరంలోని జేసీఎం థియేటర్ వద్ద భాజపా శ్రేణులు నిరసన తెలియజేశాయి. ఆ కార్యక్రమంలో పాల్గొన్న సునీల్ దేవదర్ పవన్కే కాకుండా ఆయన సినిమాకు సీఎం జగన్ భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో దేవదర్కు పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సినిమాటోగ్రఫీ యాక్ట్. మీకు బాగా దొరదుందని, మీకు బాగా మోజుందని చెప్పని తెల్లవారుజామున 5 గంటలకు వెళ్తే షో ఏరండి సునీల్ గారు. ఇవాళ ఆయన మాట్లాడుతున్నాడు, ఏంటి స్పెషల్ షోనా ఎక్స్ట్రా షోనా ఏదో అంటున్నాడు. ఆ టికెట్ రేట్ అంతా తెలుసా సునీల్ గారు మీకు? 1000 రూపాయలు, 150 రూపాయల టికెట్, అలాగే 50 రూపాయల నేల టికెట్, 1000 రూపాయలకి బ్లాక్లో అమ్మినటువంటి దాన్ని మీరు ప్రోత్సహించేదానికి మాట్లాడుతున్నారు. స్పెషల్ షోకి పర్మిషన్ లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, రేట్ ఎన్హాన్స్మెంట్ కూడా పర్మిషన్ ఇవ్వలేదని చెప్పని ఆయన మాట్లాడుతున్నారు. ఎవరిని ఎవరు దోచుకుంటానికి అవకాశం ఇవ్వాలి? సినిమా చూసేది ఎవరు? పేద మధ్యతరగతి వర్గాలు సినిమా చూస్తుంటాయి. సినిమా హాల్కి వెళ్ళి ఎక్కువగా తక్కువ శాతం మంది డబ్బున్న సినిమా అంటే బాగా మోజున్నటువంటి వాళ్ళు కూడా వెళ్తుంటారు.
కానీ ఎక్కువగా సినిమా చూసేటువంటి సినిమాని వినోదంగా మాత్రమే ఉన్నటువంటి వర్గాలు ఎవరంటే పేద మధ్యతరగతి వర్గాలు. వీళ్ళ దగ్గర దోచుకుంటానికి అవకాశం ఇవ్వలేదని చెప్పని బాగా ఇబ్బంది పడిపోతున్నాడు సునీల్ గారు. బోరుని ఏడ్చుస్తున్నాడు ఆయన. ఆ సినిమా హాల్ కాడ ఏదో బుక్ మై షో అని వెనకాల బోర్డు కనపడుతుంది, కానీ ఏ సినిమా హాల్ అది తిరుపతి ఎక్కడో ఏ సినిమా హాల్లో తెలియదు. మరి ఆయన ఆ రకంగా బాగా శోకంలో ఉన్నాడు ఆయన ఇంకోటి కూడా మాట్లాడుతున్నాడు. వకీల్ సాబ్ సినిమా హిట్ అవుద్ది, తిరుపతి పార్లమెంట్లో బీజేపీ గెలుస్తుంది అంటున్నాడు. సినిమా హిట్కి బీజేపీ గెలుపుకి సంబంధం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇటువంటి వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీని నడుపుతాకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎగేసుకుంటూ వచ్చేసారు. ఎవరన్నా చెప్పనండి, విఘ్నులు ఎవరినన్నా సరే. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ నగర మహాపాలక సంస్థ జీవీఎంసీ తీర్మానం చేసింది. కార్పొరేషన్ ఎన్నికల తర్వాత జరిగిన మొదటి సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు తీర్మానాన్ని తీసుకున్నారు. ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ విజయసాయిరెడ్డితో పాటు ఆ పార్టీకి చెందిన మిగతా ఎంపీలు రాజీనామా చేయాలని తెదేపా, జనసేన కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. కేంద్రంపై వివిధ మార్గాల్లో ఒత్తిడి తెస్తూనే ఉన్నామని వైకాపా ఎంపీ సత్యనారాయణ చెప్పారు. అంతకుముందు తెదేపా కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి మాట్లాడుతూ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ విశాఖ, అనకాపల్లి ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా అస్త్రాన్ని ఢిల్లీలో ప్రయోగిస్తే తప్ప కేంద్రం ప్రభుత్వంలో కదలిక రాదని అన్నారు. ఇద్దరు ఎంపీలు రాజీనామా చేసినంత మాత్రాన సీఎం జగన్ కు కూడా ఏ నష్టమూ జరగదన్నారు. రాజీనామా చేసిన ఎంపీలను విశాఖ ప్రజలు తమ హృదయాల్లో చిరస్థాయిగా గుర్తుపెట్టుకుంటారన్నారు. విశాఖలోని స్టీల్ ప్లాంట్, పోర్టు ప్రైవేటీకరణ జరిగితే నగరం నామరూపాలు లేకుండా పోతోందని సిపిఎం కార్పొరేటర్ గంగారావు హెచ్చరించారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల సమయంలో జీవీఎంసీకి చెందిన అన్ని పార్టీల కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఢిల్లీ వెళ్లి అక్కడే నిరసన తెలియజేయాలని సూచించారు. నగర తొలి మహిళా మేయర్ శ్రీమతి డాక్టర్ అలాగే 2005 నవంబర్ 1న గ్రేటర్ విశాఖకి తొలి మేయర్గా పనిచేసి ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎందరో మహానుభావులు స్థానం లభించి ఉంది. ప్రజల హక్కుల పరిరక్షణకు సంస్థల విస్తరణ, పట్టణ మురికి వాడల ప్రక్షాళన, పారిశుద్ధ్య మెరుగు, ప్రజలకు సురక్షిత తాగునీరు, పచ్చదనం, కార్మికుల ఆరోగ్య భద్రతతో పాటు నగరవాసుల ఆనందమైన జీవనానికి అందరం కృషి, సమాజంలో బడుగు బలహీన వర్గాల సమస్యలను వెలుగులోకి తీసుకురావాలని వారికి నా విన్నపం. సైన్ చేస్తే మీ అటెండెన్స్ రికార్డ్ అవుతుంది, దయచేసి గమనించండి ఎవ్రీ టైం. అంటే మై కన్సర్న్ ఇస్ సెషన్ జరిగేటప్పుడు మధ్యలో అటెండెన్స్ రిజిస్టరెన్స్ సైన్ చేయకుండా లోపలికి వచ్చారు. ఎంట్రన్స్ లోనే పెట్టడం జరిగింది, సైన్ చేస్తే బాగుంటుంది. నాకు కనపడలేదు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నానండి. విశాఖ జిల్లా సబోరం మండలంలో గురువారం జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 82.9% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని మండల ప్రత్యేక అధికారి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం నాగమల్లేశ్వరరావు అన్నారు. గురువారం రాత్రి సబ్బవరం ప్రభుత్వ హైస్కూల్లో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కౌంటర్లో మండలంలో నలుమూలల్లో గల మొత్తం 55 పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ పత్రాల బాక్సులను ఆయన పర్యవేక్షణలో రిసీవ్ చేసుకున్నారు. అంతేకాకుండా ఇక్కడే ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లోకి ప్రతిష్టమైన పోలీస్ భద్రత మధ్య బ్యాలెట్ పత్రాల బాక్సులను తరలించి గదుల్లో భద్రపరిచారు. అనంతరం పెందుర్తి నియోజకవర్గం ప్రత్యేక అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె హేమలత పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూమ్ గదులకు తాళాలు వేసి సీల్ చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సబ్బవరం మండలంలో 55 పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు సహకరించిన ఓటర్లకు, అధికారులకు, పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సబ్బవరం మండలంలో అత్యధికంగా పెద్దగొల్లపాలెం పోలింగ్ కేంద్రంలో 92.45% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. అత్యల్పంగా సబ్బవరం 1లో 53.74% ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పైడివాడ అగ్రహారంలో 91.33%, వంగలి 88.75%, గొటివాడ 80.8.1%, ఉల్లేపల్లి 88.36% చొప్పున పోలింగ్ నమోదైంది. ఈ రిసెప్షన్ సెంటర్లో స్థానిక తహసీల్దార్ కె రమాదేవి, ఎంపీడీఓ బి రమేష్ నాయుడు, మండల పరిషత్ పరిపాలనాధికారి షేక్ బాబురావు, బివి రమణలు విధులు నిర్వహించారు.
విశాఖ జిల్లా సభవరం మండలంలో ఎస్టీబీఎల్ డబుల్ థియేటర్ల వద్ద శుక్రవారం పవన్ కళ్యాణ్ అభిమానుల సందడి నెలకొంది. ప్రముఖ సినిమా హీరో పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాలు విడుదలై సుమారు 4 ఏళ్లు కావడంతో పవన్ అభిమానులు ఆయన చిత్రాల విడుదల కోసం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం విడుదలైన వకీల్ సాబ్ చిత్రం సబ్బవరంలో ఉదయం 10 గంటలకు మార్నింగ్ షో ప్రదర్శించారు. ఈ సినిమా ప్రదర్శనకు మండలంలోని పవన్ కళ్యాణ్ అభిమానులు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన ఆయన అభిమానులతో థియేటర్ల వద్ద కోలాహలంగా మారింది. పవన్ కళ్యాణ్ జిందాబాద్, వకీల్ సాబ్ జిందాబాద్, జనసేన జిందాబాద్ అంటూ అభిమానులు భారీ ఎత్తున బాణసంచా, భజంత్రీలతో సందడి చేశారు. వారి అభిమానాన్ని చాటుకున్నారు. పవన్ కళ్యాణ్ కటౌట్కు పాలాభిషేకం చేశారు. ఇదిలా ఉండగా సబ్బవరం ఎస్టీబీఎల్ మేనేజర్ గణపతి వైజాగ్ లోకల్ న్యూస్ ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నామని, తమ థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు తప్పనిసరిగా మాస్కులు అందజేసి శానిటైజ్ చేస్తున్నామని వివరించారు. సినిమా టికెట్ల రేట్లకు సంబంధించి సినీ పరిశ్రమ పెద్దలు చర్చలు జరుపుతున్నారని పేర్కొన్నారు. దీంతో ఈ రోజు వరకు పాత సినిమా టికెట్ల ధరలు అమలు చేస్తున్నామన్నారు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా టికెట్ ధరలు పెరిగే అవకాశం ఉందని తెలియజేశారు. నా పేరు నేను పవన్ కళ్యాణ్కి పిచ్చి అభిమాని. టాలీవుడ్ లో ఎంత మంది హీరోలు ఉండొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఒక ఎవరెస్ట్. అతను బీట్ చేయడం కానీ, అతని మీద చేయడం కానీ, పవన్ కళ్యాణ్కి సినిమాల వల్లే కాదు, అతని క్యారెక్టర్కి మేము ఫ్యాన్స్. ఎన్నాళ్ళకి సినిమా రిలీజ్ అయింది కదా, ఎలా ఉంది మీకు? మాకైతే సంతోషంగా ఉంది. ప్రతి రోజు కూడా మా నిద్రలో కూడా ఈ సినిమాని ఆల్రెడీ చూసేసాం. అది బ్లాక్ బస్టర్, ఇంకా బ్లాక్ బస్టర్. గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారంగా మనకి డైరెక్ట్ టికెట్ అంటే మన గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారంగా మనం షోలు వేస్తున్నామండి. మాది మల్టీప్లెక్స్ లైసెన్స్. మేము డైలీ 5 షోలు వేసుకోవచ్చండి. బెనిఫిట్ షో కూడా పర్మిషన్ ఇవ్వలేదు మనకి. జాగ్రత్తలు తీసుకుంటాం. కోవిడ్ నిబంధనలు కంపల్సరీ కంపల్సరీ అండి. మాస్క్ లేని లోన్ ఎంటర్ చేయమండి. ప్రతి షోకి శానిటైజర్ చేస్తుంటాం. సోషల్ డిస్టెన్స్ పాటించాలి కంపల్సరీగా. 2 స్క్రీన్లోనూ వకీల్ సాబ్ వేస్తున్నాం అండి. ఎన్ని షోలు వేస్తారు? 5 షోలు 5 డేస్. 5 షోస్ అండి. రేపు థియేటర్లు బంద్ పిలుపునిచ్చాయని చెప్తున్నారు, ఎంతవరకు? ఇంకా మా బంద్ పిలుపు లేదు. రేట్ల కోసం డిస్కషన్ జరుగుతుందండి. ఈ రోజు మన గవర్నమెంట్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారంగా ఆన్లైన్ పెట్టడం జరిగింది. రేపు మాత్రం మన గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారంగా రేట్లు ఏ విధంగా రేట్లు నిర్ణయిస్తే ఆ విధంగా మేము రేట్లు టికెట్లు కూడా మేము ఆన్లైన్లో వదిలి కౌంటర్ కూడా సేల్ చేస్తామండి. అంటే గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి ఆదేశాలు రాలేదు? గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఆదేశాలు రాలేదు. నెక్స్ట్ వాళ్ళు రేపు డిస్కషన్ జరుగుతుందండి. ఇంకా రేటు కూడా డిస్కషన్ ఉంది. గవర్నమెంట్ చెప్పిన రేట్ల ప్రకారంగా మేము రేపు నుంచి ఆన్లైన్ వదలడం జరుగుతుంది. టికెట్లు కూడా కౌంటర్లో ఇవ్వాల్సిన జరుగుతుంది. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. స్టే ట్యూన్. అందరికీ నమస్కారం. యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్న సమస్య కరోనా. అయితే మనకేదో అయిపోతుందనే భయం కానీ, మనకేమీ కాదు అనే నిర్లక్ష్యం కానీ ఈ రెండూ పనికిరావు. జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయం ఇది. జనసమూహానికి వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఈ ఉధృతం తగ్గే వరకు ఇంటికే పరిమితం అవటం ఉత్తమం. వ్యక్తిగతంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మోచేతి వరకు వీలైనన్నిసార్లు సబ్బుతో సుమారు 20 సెకండ్ల పాటు శుభ్రంగా కడుక్కోండి. తుమ్మినా, దగ్గిన కర్చీఫ్ లాంటివి అడ్డం పెట్టుకోవటం లేదా టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోవడం తప్పనిసరి. ఆ వాడిన టిష్యూ పేపర్ కూడా జాగ్రత్తగా మూత ఉన్న చెత్తబుట్టలో వేయండి. మీ చేతిని కళ్ళకి, నోటికి, ముక్కుకి, ముఖానికి తగలకుండా చూసుకోండి. అలాగే మీకు జ్వరం, జలుబు, దగ్గు, అలసట లాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మీ జలుబు, దగ్గు ఇత్తాలికి అంటకుండా మీ ముఖానికి మాస్క్ ధరించండి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే కరోనా ప్రమాదకారి కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మన సాంప్రదాయం ప్రకారం నమస్కారం చేద్దాం. అదే ఉత్తమం. నమస్తే. అందరికి నమస్కారం. WHO సూచించిన ఈ 6 సూత్రాలు పాటిస్తే కోవిడ్-19 నుంచి మనం చాలా సులువుగా బయటపడగలం. చేతులు సబ్బుతో మోచేతి వరకు శుభ్రంగా కడుక్కోండి. గోళ్ల సందుల్లోనూ కూడా.
బయటకు వెళ్ళొచ్చినప్పుడు లేదా భోజనానికి ముందు ఇలా కనీసం రోజుకి 7-8 సార్లు. కరోనా వైరస్ తగ్గే వరకు తెలిసిన వాళ్ళు ఎదురుపడితే కౌగిలించుకోవడం, షేక్ హ్యాండ్స్ ఇవ్వడం మానేయాలి. అనవసరంగా కళ్ళు రుద్దుకోవడం, ముక్కు తుడుచుకోవడం, నోట్లో వేలు పెట్టుకోవడం కూడా మానేయాలి. మీకు పొడి దగ్గు, జ్వరం, జలుబు ఉందనిపిస్తేనే మాస్కులు వేసుకోవాలి. ఏమీ లేకుండా వేసుకుంటే అనవసరంగా కోవిడ్-19 మీకు అంటుకునే ప్రమాదం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం, తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఇలా అరచేతుల్లో కాకుండా ఈ మోచేతిని అడ్డం పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇలా. జనం ఎక్కువగా ఉండే చోటికి వెళ్ళకండి. మంచినీళ్ళు ఎక్కువ తాగండి. గడగడాన్ని తొందరగా తాగే కన్నా ఎక్కువ సార్లు కొంచెం కొంచెం సిప్ చేయండి. వేడి నీళ్ళు అయితే ఇంకా మంచిది. వాట్సాప్లో వచ్చే ప్రతి వార్తని దయచేసి నమ్మేయకండి. వాటిలో నిజమేంతో తెలియకుండా ఫార్వర్డ్ చేయకండి. అనవసరంగా ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఇది వైరస్ కన్నా ప్రమాదకరం. ఈ కింద WHO వెబ్సైట్లో సూచనలు ఇస్తూ ఉంటారు, వాటిని ఫాలో అవుదాం. కోవిడ్-19 మీద గవర్నమెంట్ ఇచ్చే సలహాలు, అప్డేట్స్ తప్పకుండా పాటిద్దాం. మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకుందాం. స్టే హైజీనిక్, స్టే సేఫ్. ప్రకటనల అనంతరం తిరిగి వార్తలకు స్వాగతం. విశాఖ జిల్లా పాయకురపేట నియోజకవర్గంలో పలు థియేటర్ల వద్ద శుక్రవారం వకీల్ సాబ్ అభిమానులు ఆనంద పరవశంలో సందడి చేశారు. ప్రముఖ సినిమా హీరో పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాలు విడుదలై సుమారు 3 సంవత్సరాలు కావడంతో పవన్ అభిమానులు ఆయన చిత్రాల విడుదల కోసం ఎంతో ఆశతో ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం విడుదలైన వకీల్ సాబ్ చిత్రంతో ఉదయం 5 గంటలకు బెనిఫిట్ షో ప్రదర్శించారు. ఎస్రాయవరం మండలం పి ధర్మవరం వద్ద STBS కళామందిర్ థియేటర్ వద్ద పవన్ అభిమానులు పెద్ద ఫ్లెక్సీలు పెట్టి పాలాభిషేకం చేసి కొబ్బరికాయలు కొట్టి తీన్మార్తో సందడి చేశారు. అనేక మంది అభిమానులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి థియేటర్ల వద్ద సందడి నెలకొంది. జీవీఎంసీ స్థానిక 90వ వార్డు టీడీపీ కార్పొరేటర్ బొమ్మిడి రమణ తన సేవా కార్యక్రమంలో భాగంగా వార్డు పరిధిలో ఉన్న సుసర్ల కాలనీ పరిసర ప్రాంతాల్లో కరోనా నియంత్రించే హైడ్రోక్లోరైడ్ పిచికారీ చేయించారు. నిరంతరం వార్డు సమస్యలపై కృషి చేస్తానని, వార్డు అభివృద్ధికి అడుగులు వేసే దిశగా ప్రయాణం చేస్తానని ఆయన అన్నారు. ఆయనతో పాటు ఆరోగ్య సిబ్బంది, వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉన్నది ఉపయోగించుకుంటే ఆ తర్వాత పెద్ద రోడ్లు ఇవన్నీ మనం రోడ్ వేసుకుంటే చేసుకొస్తారా కింద పార్కింగ్ ఉండేదండి, రోడ్ల మీద పార్కింగ్
పక్కనోడికి లైన్ లైన్ వెహికల్స్ క్లియర్ చేస్తా అవన్నీ క్లియర్ అవుతాయి సార్. మనం పట్టించుకోకుండా అదమ్మా ఈ చిన్న విశాఖ జిల్లా అనకాపల్లిలో వకీల్ సాబ్ సినిమా రిలీజ్ కావడంతో థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. పవన్ కళ్యాణ్ అభిమానుల కేరింతలతో సందడి మొదలైంది. సినిమా హాళ్లన్నీ పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలతో నిండిపోయాయి. స్థానికంగా ఉన్న అన్ని థియేటర్లలో సినిమాను ప్రదర్శించడంతో మొదటి రోజు సినిమా చూసేందుకు పవన్ అభిమానులు జన సైనికులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరుచూరి భాస్కర్రావు జన సైనికులతో కలిసి సినిమా చూసేందుకు షిరిడి సాయి భక్తి సాయి థియేటర్ వద్దకు చేరుకోగా పవన్ అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా పరుచూరి భాస్కర్రావు మీడియాతో మాట్లాడుతూ 3 సంవత్సరాల విరామం తర్వాత వకీల్ సాబ్ సినిమా రిలీజ్ కావడంతో పవన్ కళ్యాణ్ అభిమానుల ఆనందం రెట్టింపైందని, ఆ ఉత్సాహం నెలకొందని అన్నారు. అదేవిధంగా గతంలో వైసీపీ నాయకులకు సంబంధించిన సినిమాను బెనిఫిట్ షోకి అనుమతించగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ వకీల్ సాబ్ సినిమా బెనిఫిట్ షోకి అనుమతి నిరాకరించారని తెలిపారు. పవన్ కళ్యాణ్ అంటే భయం, వైసీపీ నాయకులకు భయం పట్టుకుందని పేర్కొన్నారు. మొట్టమొదటి సినిమా వకీల్ సాబ్ రాష్ట్రం అంతా సినిమా మీద గత వారం రోజుల నుంచి ఒక పండుగ వాతావరణంతో ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అనకాపల్లి థియేటర్లో కూడా ఎన్నడూ ఎరగని విధంగా గ్రాండ్గా డెకరేషన్ చేశారు ఫ్యాన్స్. అలాగే జన సైనికులు కూడా లాస్ట్ 5 రోజుల నుంచి రాత్రి రోజులు కష్టపడి చేసిన అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. రాష్ట్రంలో ఎన్నోసార్లు సినిమాలు ఆల్ పార్టీ డిఫరెంట్గా ఉండేవాళ్ళు అన్నీ కూడా రిలీజ్ అయినాయి. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన సినిమా కూడా రిలీజ్ అయితే బెనిఫిట్ షోకి అన్ని ఊర్లలో కూడా పర్మిషన్ ఇచ్చారు. ఎందుకో పవన్ కళ్యాణ్ గారు అంటేనే వైఎస్ఆర్సీపీకి ఒక భయం. రాష్ట్రం అంతా గత 10-15 సంవత్సరాల్లో విశాఖపట్నం జిల్లాలో ప్రతి దిక్కులో కూడా బెనిఫిట్ షోలు వేసేవారు. అలాంటిది ఈరోజు ఈ సినిమాకి బెనిఫిట్ షోని ఏనీయకుండా ఆపిచ్చారంటే కుళ్ళు రాజకీయం ఎలా చేస్తున్నారో దీన్ని బట్టే తెలుస్తుంది. వ్యాపారంలాగా చూడాలి, రాజకీయాల్లాగా చూడాలి. వాళ్ళకైతే ఒక న్యాయం, రైతులకైతే ఒక న్యాయం అనే రకంగా బిహేవ్ చేయడం రాష్ట్రం అంతా కూడా ఈరోజు అందరూ తెచ్చుకునే పరిస్థితి వైఎస్ఆర్సీపీకి వచ్చిందని తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా బెనిఫిట్స్ లేకపోయినా కూడా ఈ రోజుకి దాదాపు 16 రోజులకు కావాల్సిన టికెట్లు అన్ని టికెట్లు కూడా ఫుల్ మళ్ళా దాని తర్వాత మిగతా వాటికి ఇప్పుడే రిజర్వేషన్స్ స్టార్ట్ చేసుకుంటున్నారు. ఈ సినిమా దాదాపు 150 రోజుల నుంచి 200 రోజులు ఆడే బ్లాక్ బాస్టర్ చేసే విధంగా ఉంటుంది. మిగతా టికెట్లు కానీ ట్రైలర్లు కానీ అన్నీ చూసేటప్పుడు చాలా బ్రహ్మాండంగా వచ్చింది. రీమేక్ సినిమా అయినా కొత్తగా తీసిన ఇది కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా వరుసగా ఈ 5 సినిమాలు కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ, ఇంత బాగా ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జన సైనికులకు అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఏపీలో కరోనా తీవ్రత మరింత పెరుగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 31,892 నమూనాలను పరీక్షించగా 2,765 మందికి కోవిడ్ నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 496, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 6 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్లో వెల్లడించింది. తాజా సంఖ్యతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 9,18,597కి చేరింది. 24 గంటల వ్యవధిలో కోవిడ్ చికిత్స పొందుతూ 11 మంది మృతి చెందారు. అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో 2 చొప్పున, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. తాజా మరణాలతో రాష్ట్రంలో కోవిడ్తో మృతి చెందిన వారి సంఖ్య 7,279కి చేరింది. ఒక రోజులో 1,245 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా ప్రస్తుతం 16,422 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,53,65,743 నమూనాలను పరీక్షించినట్టు ప్రభుత్వం బులెటిన్లో పేర్కొంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఆద్యంతం ముగిసినట్లు పయనించాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఓ దశలో లాభాల్లోకి చేరుకుని ఇంట్రాడే గరిష్టాల్ని తాకాయి. మధ్యాహ్నం తర్వాత కీలక రంగాల్లో అమ్మకాలు వెలువెత్తడంతో కిందకు దిగజారాయి. కరోనా కలవరంలో కొట్టుమిట్టాడుతున్న సూచీలకు దేశీయంగా బలాన్నిచ్చే అంశాలు కరువయ్యాయి. దీంతో నేటి సూచీల ప్రయాణం ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగింది. ఉదయం 49,743 వద్ద ప్రతికూలంగా ప్రారంభమైన సూచీ 49,906 వద్ద గరిష్టాన్ని తాకింది. అనంతరం మధ్యాహ్నం తర్వాత కీలక రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో 49,461 వద్ద కనిష్టానికి చేరింది. చివరకు 154 పాయింట్ల నష్టంతో 49,591 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 14,882 వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 14,918, 14,785 మధ్య కదలాడింది. చివరకు 38 పాయింట్లు కోల్పోయి 14,834 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మార్కం విలువ ₹74.75 వద్ద ముగిసింది. నిఫ్టీ నమోదిత రంగాల్లో లోహ, సిపిఎస్ఈ, ఇంధన, బ్యాంకింగ్ రంగ సూచీలు నష్టాలు మూటకట్టుకోగా హెల్త్ కేర్, ఎఫ్ఎంసీజీ, ఐటీ టెక్ రంగ సూచీలు లాభాల్లో ముగిశాయి. సిప్లా, సన్ఫార్మా, హెచ్యుఎల్ టెక్, టెక్ మహీంద్రా, విప్రో లిమిటెడ్ కంపెనీల షేర్లు లాభాల్లో ముగియగా బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, యూపీఎల్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ షేర్లు నష్టాలు చవిచూశాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 4 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రోజుకు 2 లక్షల మందికి కోవిడ్-19 వ్యాక్సిన్ అందించే లక్ష్యంతో పనిచేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశం. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ మహానగర పాలక సంస్థ జీవీఎంసీ తీర్మానం. ఏపీలో కరోనా తీవ్రత మరింత పెరుగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 31,892 నమూనాలు పరీక్షించగా 2,765 మందికి కోవిడ్ నిర్ధారణ. దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఆద్యంతం ముగిసలాట్లో పయనించాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఓ దశలో లాభాల్లోని చేరుకొని ఇంట్రాడే గరిష్టాలను తాకాయి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.